నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయ పునరేకీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కమ్మల మద్దతు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా? కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తో ఉన్న సెటిలర్లను తమ వైపు తిప్పుకునే కార్యక్రమాలను వేగవంతం చేశారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఒక బలమైన పార్టీగా టీడీపీ ఉంది. ఆంధ్ర సెటిలర్లు మెజారిటీగా టీడీపీతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీతో ఉన్న సెటిలర్లతో పాటు టీడీపీ నేతలు మెజారిటీగా బీఆర్ఎస్ లో చేరారు. టీడీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ లో చేరడానికి ఇష్టం లేని రేవంత్ రెడ్డి, సీతక్క, వేం నరేందర్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ లో చేరారు. అయితే రాష్ట్ర ఏర్పాటు నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో ఉండి తమ రాజకీయ వ్యాపార ప్రయోజనాలు పొందిన సెటిలర్లు, ముఖ్యంగా కమ్మలు తాజాగా కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయంగా బలం పెంచుకునే పనిలో రేవంత్ ఉన్నారు. ఈ మేరకు రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగంగా తెలంగాణలో హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో సెటిల్ అయిన కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అరకెపూడి గాంధీని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో వివిధ రంగాలలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్న కమ్మ పెట్టుబడిదారులను కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు చెప్తున్నారు. వారు ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చునన్న భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని అంటున్నారు. అందుకే హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని, కమ్మలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. కమ్మలకు రెడ్లు వ్యతిరేకం కాదనే సంకేతాన్ని ఇచ్చారు. కమ్మలు, రెడ్లు కలిసి సయోధ్యగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుందామన్న సందేశాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రోడ్లకు, కమ్మలకు మధ్య తీవ్ర వైరుధ్యాలున్నాయి. అక్కడి రాజకీయాలు మెజారిటీగా కులాల ప్రాతిపదికన జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. అయితే తెలంగాణలో అలాంటి వైరుధ్యాలు లేవన్న సంకేతాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చారని అంటున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మలు తమ వ్యాపారాలను ఇకపై అమరావతి కేంద్రంగా చేస్తారన్న చర్చ కూడా ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో కమ్మలకు, ఇతర ఆంధ్ర సెటిలర్లకు ఇక్కడ వ్యాపారాలు నిక్షేపంగా చేసుకోవచ్చునని తమ మద్దతు ఉంటుందన్న సంకేతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి హాజరవ్వడం ద్వారా ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.